కాసేపట్లో పార్టీ అభ్యర్థులకి బి ఫారాలు ఇవ్వనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. దీంతో చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు అభ్యర్థులు. బి ఫారం తీసుకోవడానికి బాబు నివాసానికి వెళ్లారు గిడ్డి ఈశ్వరి. మరోవైపు అనపర్తి టికెట్ పై క్లారిటీ రాకపోవడంతో దెందులూరు బి ఫారం పెండింగ్ లో పెట్టింది. బి ఫారం తీసుకోవడానికి రావద్దని చింతమనేనికి సమాచారం ఇచ్చింది టీడీపీ. అటు అనపర్తి బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బరిలో ఉంటారని తెలుస్తోంది. కాసేపట్లో పార్టీ అభ్యర్థులకు బి ఫారాలు ఇవ్వనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. దీంతో చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు అభ్యర్థులు. బి ఫారం తీసుకోవడానికి బాబు నివాసానికి వెళ్లారు గిడ్డి ఈశ్వరి. మరోవైపు అనపర్తి టికెట్ పై క్లారిటీ రాకపోవడంతో దెందులూరు బి ఫారం పెండింగ్ లో పెట్టింది. బి ఫారం తీసుకోవడానికి రావద్దని చింతమనేనికి సమాచారం ఇచ్చింది టీడీపీ. అటు అనపర్తి బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బరిలో ఉంటారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రోజా కాసేపట్లో టీడీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీ ఫారాలు అందజేస్తున్నారు. మొత్తం 144 అసెంబ్లీ సెగ్మెంట్లు, 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో టీడీపీ పోటీ చేయబోతుంది పొత్తుల్లో భాగంగా. సో ఈ క్రమంలో ఈ మొత్తం అభ్యర్థులందరికీ బీ ఫారాలు అందజేస్తారా, ఎక్కడ ఏదైనా మార్పులు చేర్పులు ఉంటాయా, మరొకటి ఏదన్నా పెండింగ్లో పెట్టే బీ ఫారాలను పెండింగ్లో పెట్టే అవకాశం ఏదన్నా ఉంటుందన్న అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం మేరకు 5-6 స్థానాల్లో అయితే మార్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు అలాగే చంద్రబాబు నివాసానికి వచ్చిన వాళ్ళు చూస్తూ ఉంటే మొత్తం 5-6 స్థానాల్లో ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఉండి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి టికెట్ కేటాయించినప్పటికీ ఆయన ప్రస్తుతం రేసులోంచి తప్పించినట్టుగానే కనిపిస్తుంది. మాడుగల్ టికెట్ని బండారు సత్యనారాయణమూర్తి దక్కించుకున్నారు. అలాగే పాడేరు టికెట్ని గిడ్డి ఈశ్వరికి అధిష్టానం ఇచ్చింది. మడకశిర స్థానం నుంచి సునీల్ని తప్పించి ఆ స్థానంలో ఎంఎస్ రాజుకి టికెట్ కేటాయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంకటగిరి స్థానం నుంచి కురుగొండ రామకృష్ణ దక్కించుకుంటున్నారు. ఇప్పటికే ఆ స్థానాన్ని కురుగొండ రామకృష్ణ కుమార్తెకు ప్రకటించిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మొత్తం 5 స్థానాలు, వీటితో పాటుగా 1-2 స్థానాలు కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటా ఉంటే కమలాపురం నియోజకవర్గానికి, కమలాపురం సెగ్మెంట్కి సంబంధించి పుత్త నరసింహారెడ్డి పేరు ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి ఈ టికెట్ను పుత్త కృష్ణ చైతన్యారెడ్డికి కేటాయించిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కృష్ణ చైతన్యారెడ్డి కాకుండా పుత్త నరసింహారెడ్డికి టికెట్ కేటాయిస్తారు, తండ్రి పుత్త నరసింహారెడ్డికి టికెట్ కేటాయిస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన క్లారిటీ ఇంకా రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి పెండింగ్లో ఏ సెగ్మెంట్లకు సంబంధించిన బీ ఫారాలు పెండింగ్లో పెట్టే అవకాశం ఉందన్న అంశానికి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతుంది. మనకు అందుతున్న సమాచారం మేరకు దెందులూరు, తంబళ్లపల్లి ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన బీ ఫారంను పెండింగ్లో పెట్టే అవకాశం కనిపిస్తుంది. సో ప్రధానంగా అనపర్తి సెగ్మెంట్ విషయానికి సంబంధించి బీజేపీతో ఇంకా ఈ సీటు అడ్జస్ట్మెంట్ విషయం మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ 2 స్థానాలకు సంబంధించిన వ్యవహారం మీద కూడా బీ ఫారాలు పెండింగ్లో పెట్టినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించేసినప్పటికీ దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ని ప్రకటించారు. అలాగే తంబళ్లపల్లి నుంచి జయచంద్రారెడ్డి పేరు ప్రకటించినప్పటికీ వీళ్ళిద్దరికీ బీ ఫారాలు తీసుకోవాల్సిందిగా ఆహ్వానం అయితే వెళ్ళలేదు. వీళ్ళిద్దరిని రావద్దని చెప్పినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అనపర్తి టికెట్ వ్యవహారం మీద, అనపర్తి ఎపిసోడ్ మీద క్లారిటీ వచ్చిన తర్వాత ఈ 2 స్థానాలకు సంబంధించిన బీ ఫారంలు అభ్యర్థులకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు ఈ అనపర్తి టీడీపీ టికెట్ ఆశిస్తున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీనికి సంబంధించి అనపర్తి టికెట్ వ్యవహారం మీద ఎవరు పోటీ చేస్తారు, ఎక్కడి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న అంశానికి సంబంధించి కూడా ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోజా.